మత్తయి సువార్త 8వ అధ్యాయము 21 వచ్చిన ప్రకారం బట్టి యేసుక్రీస్తు మాట్లాడిన మాట అంట. శిష్యుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ప్రభువా, మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాదపెట్టి తిరిగి నీ కాడకు వస్తా అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ చెల్లి, ప్రియ అన్న, వాక్యం సెలవిస్తున్న ప్రకారం బట్టి మత్తయి సువార్త 8వ అధ్యాయము 27 వచ్చిన ప్రకారం బట్టి అంట, ఇది ఒక పరీక్ష ఎవరికి అంటే శిష్యుడికి యేసుక్రీస్తు పరీక్ష ఉంది. ఏమని పరీక్ష అంటే, లోకం వైపు చూడొద్దు అని, లోకం వైపు వెళ్ళొద్దు అని పరీక్ష కొరకు అనగా ఇక్కడ వేచి ఉంది ఒక శ్రమ అనగా ఒక పరీక్ష. కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయ్యేది పాస్ అయ్యేది ఆ శిష్యుడికి అదే ఫస్ట్ అదే లాస్ట్ కావచ్చు. వాక్యం సెలవిస్తుందంట, ప్రభువా, మొట్టమొదటి నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి ఏమైతే పనులు అయితే ఉన్నాయో, దేవుని సంబంధమైన పనులు కాదు కానీ, ఆత్మ సంబంధమైన పనులు కాదు కానీ అయ్యి లోక సంబంధ పనులు అయ్యి, హల్లెలూయా, లోక సంబంధ పనులు కనుక మొదట నేను వెళ్ళి, మొదట అండి అక్కడ అంటే సెకండ్ టైం మాట్లాడలేదు, థర్డ్ టైం అనేది మొదట అని వాక్యం ఉంది. మొదట నేను వెళ్ళి అనగా మొదట చేసే పని యేసయ్య పని. అది ప్రియ చెల్లి, అది ఏదైనా కావచ్చు, లోక సంబంధమైనది ఏదైనా కావచ్చు, కానీ దేవుని పని చేయాలి. దేవునికి ఏది ఇష్టమో, దేవునిలో భగతానికి లోకానికి ఉన్న దేవునికి ఏది అనుబంధమో, ఏది దూరం అనేది గుర్తుపట్టాలి అంటే ఫస్ట్ ఇక అర్థం కావాలా. ఏమని అర్థం కావాలి అంటే, మొదట నువ్వు ఇచ్చేది మనుషులకు కాదు, మొదట నువ్వు ఇచ్చేది లేకపోతే సేవకులు కావచ్చు, ఆ ప్రదేశంలో సేవకులు ఉన్నా కానీ మొదట నువ్వు సేవకులకు ఇచ్చేది కాదు. నువ్వు సేవకుని గౌరవించాలి, సేవకుని మర్యాదించాలి, సేవకుని ప్రేమించాలి. అయితే గౌరవం అంటే అంతకన్నా మించింది యేసయ్య ప్రేమ కనుక మొదట అంటూ కనుక అది యేసుక్రీస్తుకి ఇష్టము లేదు. మొదట అనేది దేవుని తర్వాతనే సెకండ్ పాయింట్. మొదట ఇచ్చే పాయింట్ అనేది దేవునికి ఇవ్వాలా. మొదట అండు కనుక దేవునికి అర్థమయ్యే రీతిగా, మనుషులకి అర్థమయ్యే రీతిగా దేవుడు మాట్లాడిన మాట మత్తయి సువార్త 8:21 వచ్చినంలో, ప్రభువా, మొదట వెళ్ళి ఆ పనులైతే ఏ పనులైతే ఉన్నాయో అవి చూసుకొని, అంటే సెకండ్ ఆప్షన్ దేవుడికి ఇచ్చేది, ఫస్ట్ ఆప్షన్ కాదు ఈ వ్యక్తి, సెకండ్ ఆప్షన్ అంట. అందుకే దేవునికి ఇష్టం లేదు. ఏమని ఇష్టం లేదు, ఏమని ఆశపడుతుండు, ఏమని కోరుతుండే దేవుడు, లోకములో పోదని అంటలేదే. దేవుని సంబంధంగా అంటే దేవుని సంబంధం అయితే ఏదైతే ఉందో, అది మంచో, అది చెడో, అది బాధో, అది కష్టమో, అది ఏదైనా కావచ్చు. ఇది మనుషులు నమ్మపోవచ్చు. నిన్ను ప్రతి ఒక్క విషయంలో భర్తను భార్య నమ్మదు, భార్య భర్తను నమ్మదు, స్నేహితులు స్నేహితులు నమ్మడు, స్నేహితురాలు నమ్మదు. ఈరోజు పగలైపోయినాయి. ఒక వ్యక్తి మంచిగా ఉంటే ఒక వ్యక్తి ఓరవరు. ఒక భర్త భార్యలు మంచిగా ఉంటే ఇతరుల పక్కన ఇంటికి అది ఎట్లా ఉంటుందంటే కసి, ఒక పగ, పావమలే పగ. వాళ్ళు భార్య భర్తలు నవ్వుకొని ఉన్నా కానీ, లేకుంటే లవర్స్ మంచిగా ఉన్నా కానీ ఇతరులకు పొల్లో చిచ్చులు పెడతారు. ఎందుకు అంటే ఇది ఇట్లా ఉండడానికి వీలు లేదు. ఇది దేవుల్లో కానీ, లేకుంటే దేవుడిచ్చిన అబ్బాయి కావచ్చు, దేవుడిచ్చిన అమ్మాయి కావచ్చు, అది ఏదైనా కానీ మా లెక్క బ్రతకాలి, మా జీవితం నాశనం అయిపోతున్నాయో, మా తాగుల్లో కావచ్చు, అనేకమైన విషయంలో మా జీవితం నాశనం అయిపోతున్నాయో, దాని జీవితం కూడా నాశనం కావాలి అని అనేకులు కోరతారు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి ఫ్రెండ్షిప్ కావచ్చు, అమ్మాయి ఫ్రెండ్షిప్ కావచ్చు. ఈ రోజుల్లో ఎవరు నమ్మటానికి వీలు లేదు. అందుకన్నమాట యేసుక్రీస్తు ఆ శిష్యుడు ఏమైతే అందో, ప్రభువా, మొట్టమొదట అనగా ఫస్ట్ పాయింట్ మనుషులకి ఇచ్చిన కనుకనే దేవునికి కోపము అనగా దేవునికి ఒక ఉగ్రత వచ్చింది. అది కరెక్ట్ కాదు. మొట్టమొదట నువ్వు నాకు ఇవ్వాలి, తర్వాత నీకు నా థర్డా, ఫిఫ్తా, సిక్స్తా అది నెవర్ పక్కా పెట్టు. కానీ నువ్వు దేవునికి ఇచ్చేది మొట్టమొదటి పైన అంటే అది ఎవరికి చెప్పే అవసరం లేదు. సేవకులు అయితే సేవకుల్ని పరువు తీయొచ్చు. అది నువ్వు అనుకోండి సేవకులు గొప్ప ఉండొచ్చు, అంటే చాలా మంది మంచి సేవకులు ఉన్నారు, కానీ అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు. మనం ఉన్న బలహీనతలు చెప్పుకోవాల్సింది నీ యేసుక్రీస్తుకి. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు బయట ఏడే. సేవకుడు దాచుకోవచ్చు, దాచుకోకపోవచ్చు. ఎందుకంటే భూమిన నీతిమంతుడు ఒక్కడూ లేడని వాక్యం సెలవు. నీతిమంతుడు ఒక్కడు అంట. మరి సేవకులు అంత నీతిమంతులే, కానీ ఈరోజు దాస్తారు, కొంతకాలం దాస్తారేమో, లేకుంటే ఒక 10 రోజులు దాస్తారేమో, లేదా ఒక నెల దాస్తారేమో. అది ఏ సేవకుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ పరిస్థితులు నేనున్నాను కావచ్చు, దాస్తారేమో. తర్వాత పరువు తీసారు, ఈ పిల్ల ఇలాంటిదంట, ఈ పిల్ల ఇలాంటిదంట, ఈ పిల్లగాడు ఇలాంటిదంట, ఈ జీవితం ఇలాంటిది, ఈ కుటుంబం ఇలాంటిది, చిచ్చి ఇలా అని లోపల బయటికి చెప్పుకోమన్న సేవకుడికి లోపల చూడగానే ఒక గిట్టి ఒక ఫీలింగ్ వస్తుంది. ఈ పిల్ల ఇలాంటిదా, ఈ అమ్మాయి ఇలాంటిదా, ఇది ఇలాంటోడా, ఇంత మంచి నటిస్తుంది, లోపల ఇది ఉందా, ఇది ఇంత బలహీనతగా ఉందా, ఈ పిల్ల ఇంత బలహీనగా ఈ పిల్లగాడు అని లోపల బయటికి తెలియపరచకపోయినా కానీ లోపల ఒక ఏదో ఒక తత్వంతో తగ్గింపుతో, ఎట్లా అంటే ఒక నీచంగా చూస్తారు. కానీ దేవుడు చూడే అట్లా
యేసుని చూసే దేవుడు కాదు కనుకునే మొట్టమొదటి దేవుడికి చెప్ప ప్రభువా నాలో ఈ బలహీనత ఉంది ప్రభా, కానీ ప్రభా చెప్పుకోవాలా లేదా అది దేవుడు పంపిస్తేనే దేవుడు చెప్పాలా, నీ హృదయాన్ని చెప్పాలా ఈ వ్యక్తి మంచోడు, ఈ వ్యక్తి మోసం చేయడు, ఇది 100% డన్ అని నీకు అనిపించాలా, అది నీ దేవుడు చెప్పాలా. ఎందుకంటే సౌలు గురించి ఈ ఉన్న అననీయ చెప్పిండే, అననీయతో దేవుడు మాట్లాడిండే. అననీయ సౌలు అనే వ్యక్తి దుర్మార్గుడు కావచ్చు, లేకుంటే కోపిష్టి కావచ్చు, లేకుంటే అందరిలో సంపే వ్యక్తి కావచ్చు అనగా పౌలు ఏదైతే సౌలు పౌలుగా ఎందుకు మార్చంటే అననీయ ఒక పెద్ద ప్రవక్త. అననీయ మాట్లాడుతుండు కదా, వాక్యంలో ఉంది అననీయ మాట్లాడుతుండు. ప్రభువా సౌలు ప్రభా దుర్మార్గుడు, ప్రభా దుర్మార్గుడు అంటే అవునా అననీయ అనేకమైన అద్భుతాలు చేసిండు, అద్భుతాలు మిరాకిల్స్ చేసిండు. మరి అననీయ దాచుకోలేదే, మరి పెద్ద ప్రవక్త కదా, వాక్యం ప్రకారం కొత్త నిబంధన పెద్ద ప్రవక్త కదా, మరి దాచుకోవాలి కదా. ఒక వ్యక్తి గురించి ఒక బలహీనతకు దాచుకోవాలి, అననీయ దాచుకోలేదు యేసుక్రీస్తు ముందు. ప్రభా నీకేం తెలుసు అయితే అననీయ అనే వ్యక్తి యేసుక్రీస్తుకే కౌంటర్ వేసిండు, ప్రభా నీకేం తెలుసు ప్రభువా, ఇక్కడ ఐగుప్తు ఇక్కడ ఉన్న దేశానికి ఎందుకు వస్తుంది తెలుసా ప్రభా, నీకు ఈ దమస్కు ఎందుకు వస్తుంది తెలుసా, నీకు మమ్మల్ని పట్టుకొని పోవటానికి నువ్వేం మాట్లాడుతూ నీకు అర్థమవుతుందా అని అననీయ వ్యక్తి అంట, సేవకుడు అననీయ వ్యక్తి ఒక వ్యక్తి గురించి సౌలు ఆయన మారతానికి వస్తుంటే నువ్వు మారు మనసులు ఇవ్వాలా, ఒక సేవకుడుగా బలహీనలను బలపరచాలా. ఇది కాదమ్మా ఇంత బలహీనత ప్రభా అని నీ యేసుక్రీస్తు సేవకుడు యేసుక్రీస్తు చెప్పాలి, ప్రభా ఈ పిల్లలు ఈ బలహీనత ఉన్నట్టు ప్రభా, ఈ పిల్లగాళ్ళు ఈ బలహీనత ప్రభా, ఈ కుటుంబంలో ఏదున్న ప్రభా, ఇది ఎట్లా తీసివేయాలి అనేది నువ్వు దేవుడికి చెప్పాలా. దేవుడికి చెప్పొచ్చు చెప్పకపోవచ్చు అది అనవసరం, కానీ నీ పని ఏంటో ఏ పని అవుతుందో సేవకుడు కావచ్చు, విశ్వాసమంతులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అది ఏదన్నా కానీ నువ్వు దేవునికి చెప్పాలా. దేవుడు నాతో మాట్లాడచ్చు, ఒక నేను విశ్వాస దేవుడు నాతో మాట్లాడకపోవచ్చు, నా బలహీనతలు నేను చెప్పుకోవచ్చు, కానీ యేసుక్రీస్తుని చెప్పేంత వరకు నీ బలహీనత చెప్పడం ఏదైనా. దేవుని ప్రేమ అలాంటిది, మనుషుల ప్రేమ అది వ్యర్థమైన ప్రేమ. అందుకే అననీయ ఏమంటే సౌలుతో, ప్రభువా నీకు తెలవదు ప్రభువా, ఈ రోజు ప్రభా ఈ దమస్కు వస్తుంది తెలుసా ప్రభా, దేనికి వస్తుండో మమ్మల్ని చంపటానికి ప్రభా, నేను పోను అంటే అననీయ నా మాట విను, నేను దేవుడిని నా మాట విను. తన బలహీనత ఉండొచ్చు, నాకు చెప్పుకోకపోయినా నేను చెప్పను, నేను చెప్పను. ఎందుకంటే అనేకమైన ప్రవక్తలు ఉన్నారు, అనేకమైన బలహీన ప్రవక్తలు ఉన్నాయి, కానీ చెప్పుకోవాలి దేవుడికి, నీ పరువు పోద్ది. నువ్వు నమ్మినవా నీ పరువు పోద్ది. ఈ మంచోడు చెప్పడం అని అనుకుంటున్నావా, ఇది సేవకులే కరెక్ట్ లేరండి. నీకేం తెలుసు ఈరోజు ఎట్లా సేవకులు ఎట్లా ఉన్నారంటే బలహీన చెప్పాలనుకున్నప్పుడు బలహీన చెప్పినప్పుడు దాన్ని కాంట్రవర్ట్ చేస్తూ ఉంటాను. ఇట్లా ఈడు ఇలా అంటాడు, అరే వీడికి ఇట్లా ఉందా, మరి అననీయ అంటే కదా వాక్యములు, అననీయ మాట్లాడింది కదా. కానీ యేసుక్రీస్తు మాట నువ్వు వెళ్ళు, నా కొరకు ఆయన ఎదురు చూస్తుండు, ఆయనకున్న బలహీనత నీకు చెప్ప. ఎక్కడ దేవుడు చెప్పడండి, ఎవరు బలహీన దేవుడు ఎక్కడ ఎవరు చెప్పడం, గుర్తుపెట్టుకున్న వాక్యం సరస్సు ప్రకారం బట్టి అది సౌలు బలహీనత లేకుండా నా బలహీనత అయితే మీ బలహీనత, ఆ బలహీనత యేసుక్రీస్తు ప్రాణం పోయినా కావచ్చు చెప్పడు. అంత గొప్ప దేవుని యేసుక్రీస్తు కనుక ఆయన ఒకటి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ ఉన్న సౌలుని పౌలుగా మార్చాలి. నువ్వు వెళ్ళి చెప్పు, ఏమని చెప్పాలంటే నిన్ను దేవుడు స్వస్థపరచబోతుండు, నీ దేవుడు దీవించబోతుండు, దేవుడు నిన్ను దీవించి ఆశ్రయించి లేవనెత్తబోతున్నా నువ్వు చెప్పాలా, అదే ఆశీర్వాదము. కానీ ఈరోజు సేవకులు అది రేలండి, ఎందుకంటే వాక్యంలో ఉంది కదా, అప్పుడు సేవకు అంత భయంకరం ఉంటే ఇంకెంత భయంకరం ఈరోజు సేవకులు. 2024 సంవత్సరాలు వెనక మాట్లాడుతున్న మాట అప్పుడే అననీయ ఆ రీతికి ఉందంటే మరి ఇప్పుడు వ్యక్తి ఎట్లా సేవకులు ఎట్లుంటారు. ఆ భయం చెప్పుకోవాలి, దేవుడికి చెప్పుకోవాలా. నువ్వు చెప్పేంత వరకు దేవుడు నీతో చెప్పడు. అంత ప్రేమ స్వరూపుడు దేవుడు, ఎందుకంటే కడుపులో దాచుకునే దేవుడు నీ దేవుడు. అది తల్లే కావచ్చు, తల్లి కడుపులో దాచుకోదండి. నేను కన్నా కానీ ఈ రోజు నేను బయట అయిపోయినా, రేపు బయట అయిపోయినా, ఏదో ఒక రోజుని బట్టి నా కూతురే చిచ్చి అని బయటేస్తుంది. కానీ యేసుక్రీస్తు దేవుడు కాదే, గొప్ప దేవుడు కనుక ప్రియ చెల్లి ప్రియ అన్న మనము దేవుని నివసించుకుంటా లోక పనులు పక్కవ పెట్టి ఫస్ట్ దేవుని పనులు చేయాలా, అదే ఆశీర్వాదము. హల్లెలూయా. అదే దీవెనకరం కనుక మీ కుటుంబంలో మీ జీవితంలో రీతిగా ఉండాలి, బ్రతకాలి అంటే దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు ఆశించాలి అనుగురించే ఈ వాక్యాన్ని మీకు చెప్పాలి. అనేక లోక సంబంధం వెళ్తుండ్రు, అది కాకుండా దేవుని బ్రతకాలి అని ఆశతో మరి ఈ వాక్యం ఏంటనే విధానం బట్టి దేవుడు మీ కుటుంబాన్ని ఇంకా దీవించి ఆశ్రయించి ఏ అయితే మేలు మీరు ఆశపడుతుండ్రో ఆయన దేవుడు మీకు ఇచ్చును గాక. కనుక ఈ వాక్యాన్ని అమ్మ వెంటనే మీకు వందన చెల్లించుకుంటూ మరి తల్లోంచి చిన్న ప్రార్థన తల్లోంచినమ్మా స్తుతి ప్రభా స్తోత్రనైనా సర్వశక్తి కలుగుతాండి మహిమగల ప్రభా ఈ క్షణం ఈ వాక్యమైన విధానం బట్టి ప్రభా ఎంతో కుటుంబాల ప్రభా లోక సంబంధం వెళ్తున్నారు ప్రభా, అనేకులు నమ్ముతున్నారు ప్రభా, నమ్మి మోసపోతున్నారు కనుక ప్రభా ఏ బిడ్డ కావచ్చు ప్రభా, ఏ కుటుంబంలో ప్రభా ఈ శాంతి సమాధానం లేదో ఆ కుటుంబంలో శాంతి సమాధానం దయచేసి ప్రభా నీవే మహిమగా నడిపించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.